మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొంకటి శేఖర్ అన్నారు. కరీంనగర్ జ్యోతినగర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో బీసీ నాయకుడు ఉరుమల్ల విశ్వంతో కలిసి మాట్లాడుతూ బండి భగీరథ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్పీపై ట్రోల్స్, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అందరికీ జై భీమ్, జై తెలంగాణ. నా పేరు కొంకటి శేఖర్. నేను ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై గత కొన్ని రోజుల నుంచి ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ విషయంలో ఆధారాలతో ప్రూఫ్స్తో ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సారు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిజమైన ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాలని చెప్పి సార్ ప్రశ్నిస్తే కొంతమంది బీజేపీ పేటీఎం గాళ్ళు, టేబుల్ స్పూన్లు, టీ స్పూన్ వాళ్ళు ఈరోజు వాళ్ళకు చెంచగాళ్ళు బండి సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వ్యక్తిగత దూషణలు చేస్తారు. ఖబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఈ కరీంనగర్ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఏ ఉద్యమం కూడా ఇక్కడ కరీంనగర్ వేసిన ఉద్యమం ఏది కూడా ఈ రోజు దాన్ని న్యాయం జరిగేంత వరకు ఏ ఉద్యమం కూడా ఇక్కడ ఆగిన దాఖలు లేవు. అదే గడ్డపై బండి సంజయ్ ఎంపీ ఉన్న కరీంనగర్ గడ్డపై ఛాలెంజ్ ఇస్తూ చెప్తున్నాం. ఒక దళిత బిడ్డ చెప్తున్నాం, బండి సంజయ్ ఖబర్దార్, నీ యొక్క చెంచాలకు తగిన నీ చెంచాలకు తగిన గుణపాఠం చెప్తాం. మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజాయితీకి నిలువెత్తి ప్రదర్శన అయ్యాల. ఇలానే 6.5 సంవత్సరాలు 3,63,000 జీతాన్ని తృణప్రాయంగా వదులుకొని పేద ప్రజలకు, అట్టాడు వర్గాలకు న్యాయం కోసం ఈ రోజున రాజకీయ జీవితంలోకి వస్తే ఈరోజు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు చేతనైతే ఈరోజు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయి, అంతే తప్ప మీ యొక్క ఎంచగలకు ఒకటే చెప్తున్నాం. ఇలా మీ కుటుంబంలో మీకు లేరా, అక్క చెల్లెలు మీకు లేరా అయ్యాలా? ఎందుకు ఒక సాటి మహిళ, ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే ఇలా బీజేపీ ఉన్న నాయకులు ఇలా కొంతమంది పేటీఎం కుక్కలను ఇలా దళితులను మా మీద ఉసగొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ చెంచాల మేము చెప్తున్నాం, 10వ తరగతి 10 సార్లు పాస్ అయితే ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన కుక్కలతో మాకు వాయిస్ ఇస్తారు. మా స్థాయి అదా? చిన్న పిల్లలు చెప్తారు ఇలా సమాధానం. ఇలా బండి సంజయ్ 10 సంవత్సరాలు ఈ కరీంనగర్ను ఏం అభివృద్ధి చేసిన ఒక్కసారి ఇదే అమ్మవారి గుడి సాక్షిన తడిబట్టలతో ప్రమాణ స్వీకారం చేయాలి. ఏమంటే మతాల పేరుతో, కులాల పేరుతో రెచ్చగొట్టి ఈరోజు ప్రజలను భవ్యపెడుతూ ఈ 10 సంవత్సరాల పాలనలో ఏం చేయలే. ఇలా కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి ఎక్కడో నోచుకోలే. ఒక నెలకు సొంత కొడుకుకి ఇలా న్యాయం చేయనోడు ఇలా ఏం చెప్తుండే. ఇలా మైనర్ బాలిక మన కొడుకు కూడా తప్పి ఎత్తే నా కొడుకు శిక్షించినట్టు మరి 9 రోజులు నీ కొడుకు ఎక్కడున్నాడు? ఇలా 9 రోజులు ఇంట్లో దాచిపెట్టుకొని ఒక మైనర్ బాలకు అన్యాయం చేస్తే నువ్వు కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణం నీ పదవికి నిజంగా నువ్వు అమ్మవారిపై, ఈ దేశంపై, ఈ హిందూ ధర్మంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణపై నీ కేంద్ర సహాయ శాఖ మంత్రికి వెంటనే రాజీనామా ఇవ్వాలి. నీ బీజేపీ పార్టీలో ఇలాంటి వాళ్ళని ఇలా మీకు కేంద్ర మంత్రిలో ఉంచుకున్న నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంకొకసారి మాట జారితే మాత్రం ఇలా బీజేపీ నాయకుల భౌతిక దారులు కూడా చేయడానికి కూడా సిద్ధపడతాం. డాక్టర్ ఆర్ఎస్పీ గారి సైనికులు అంటే ఇలా అన్నిటికీ తెగించున్నోళ్ళు, ఇలా నిజాయితీకి నిలువెత్తున్నోళ్ళు, ఇలా దేనికి కూడా ఒక ఉలమానం అంటే లేదు. ఇలా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభిమానులకు అలాంటి నిజాయితీల అధికారిని ఇంకోసారి మాట దాల్చిన, వ్యక్తిగత దూషణలు చేసిన బీజేపీ నాయకులు ఖబర్దారని చెప్పి చెప్తున్నా. లేకుంటే మాత్రం మేము భరతం పడతామని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఉద్యమాన్ని ఇలా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు మా మద్దతు తెలుపుతున్నాయి. ఎందుకంటే నిజంగా ఒక మైనర్ బాలికకు న్యాయం జరగాలి, నిందితుడికి న్యాయం చేయాలని చెప్పి మేము మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా బీజేపీ పార్టీపై, అదేవిధంగా బండి సంజయ్పై ఇలా వివిధ నాయకులు పెద్ద ఉన్న హోదాల వ్యక్తిగత దూషణలు ఎవరు కూడా మీరు దిగడం లేదు, మాట్లాడడం కూడా. ఎందుకంటే మా సంస్కారం కాదు. మాకు ఈ న్యాయంపై, ఈ ల్యాండ్ ఆర్డర్పై మాకు నమ్మకం ఉంది. భారతదేశ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంపై మాకు విశ్వాసం, నమ్మకం మాకు ఉంది. ఆ నమ్మకాన్ని, ఆ రాజ్యాంగపై గౌరవం కొద్ది మేము అధ్యస్తాం తప్ప వ్యక్తిగత దూషణలు మేము దిగం. కానీ వ్యక్తిగత దూషణ డాక్టర్ ఆర్ఎస్పీ గారితో దిగుతాం మాత్రం బరాబర్ దిగుతాం, మీ యొక్క భరతం పడతామని చెప్పి తెలియజేస్తున్నా. జై భీమ్, జై తెలంగాణ. నా పేరు కొంకటి శేఖర్. నేను ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు. జై హనుమాన్, జై భవానీ, జై శివాజీ, భారత్ మాతకి జై. నేను ఉరుమల్ల విశ్వం, బీసీ లీడర్, కరీంనగర్ జిల్లా. మేము 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారిచే రాజీనామా చేయించలేదు? మాలాంటి సామాన్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే, మీలాంటి సామాన్యులు చిన్న చిన్న తప్పులు చేస్తే పోలీస్ జీబులలో పచ్చి ఎక్కించుకొని పోయి మరీ లేనిపోని కేసులు పెట్టి రిమాండ్ రాసి మనం జైలుకోకమున్నా కూడా జైలుకేనామని చెప్పి వార్తలు ప్రచురింపజేసేటువంటి పోలీస్ వ్యవస్థ జరిగింది. గతంలో నాకే జరిగింది.
జైలుకు పోయినా అని, రిమాండ్ రాకపోయినా రిమాండ్ రాసినా అని, అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయినా అని మొత్తం ఆధారాలు ఉన్నాయి, మొత్తం ప్రజలకు తెలుసు. మరి సోషల్ మీడియాలో జరిగిన కేసుల మీదనే ఇంత చర్యలు తీసుకుంటే మరి వాళ్ళ మైనర్ బాలికను అత్యాచారం చేసి 9 రోజుల పాటు తను ఎవరు దాచిపెట్టిర్రు? ఎవరి మద్దతుతో ఈ అబ్బాయి భగీరథ్ ఎవరి మద్దతుతో 9 రోజులు ఎక్కడ దాచిపెట్టబడ్డాడు? ఒకవైపు పోలీసులు వెతుకుతుంటే వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ కష్టం, పోలీసులు ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్, కరీంనగర్ వెతుకుతుంటే వీళ్ళ శ్రమని, వీళ్ళ సమయాన్ని వృధా చేసినప్పుడు ప్రభుత్వము కూడా వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఎవరు షెల్టర్ ఇచ్చిర్రు? ఎక్కడ షెల్టర్ ఇచ్చిర్రు? A1గా భగీరథ్ అరెస్ట్ అయ్యిండు. ఇవాళ ఆయనే జైలుకు పోయేటప్పుడు ఏం చేసిండు? సిమ్ లేని ఫోన్ ఇచ్చిండు. ఆయన సిమ్ ఎక్కడుంది? ఆయన సిమ్ ఎవరు దాచిపెట్టిర్రు? వాళ్ళ మీద కేసులు కావాలి. 2, అతని ఫోన్ ఎక్కడ దాచిపెట్టిండు? వాళ్ళ మీద కేసులు కావాలి. అతని ఫోన్లోకి వెళ్ళి డాటా ఎవరు డిలీట్ చేసిర్రు? అతని మీద కేసులు కావాలి. ఇతనికి 9 రోజుల పాటు టిఫిన్ పెట్టి, లంచ్ పెట్టి, డిన్నర్ పెట్టి ఎవరు షెల్టర్ ఇచ్చిర్రు? అతని మీద కేసులు కావాలి. ఇవాళ ధర్మంగా, న్యాయంగా ఒక మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఒక మానవతా దృక్పథంతో, ఒక నైతిక మద్దతుగా నేను ఇవాళ సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే, ఇవాళ వారు పర్సనల్ ట్రోలింగ్ వెళ్తున్నారు. మేమేం చెప్తున్నాం? చట్ట ప్రకారం శిక్ష, నేరం పోలీసులు కోర్టు సమక్షంలో పంపిండ్రు. ఆ అబ్బాయి తప్పు చేసిండు కాబట్టి జైలుకు పోయిండు. అక్కడి వరకు మేము కొట్లాడినాం, సారు కొట్లాడిండు. ఇవాళ పర్సనల్ ట్రోలింగ్లు ఎందుకు చేస్తుర్రు? మేము పర్సనల్స్ తీయమంటారా? మరి మేము మాట్లాడమంటారా? అభివృద్ధి చేతకానోడు మోడే ఇవన్నీ మాట్లాడతారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా పోలీస్ బాస్ డీజీపీ గారిని ఏమంటున్నాం అంటే, సార్ ఉరుమల్ల విశ్వంకి ఒక న్యాయం, బండి భగీరథ్కి ఒక న్యాయమా? సార్ కేంద్ర మంత్రి కొడుకు ఒక న్యాయం, నాకొక న్యాయమా? మా మీద ఎట్లయితే సోషల్ మీడియా కేసులు పెట్టి ఆన్ ద స్పాట్ లాకప్లో కూర్చోబెట్టి, ఇగో సార్ కూర్చోబెట్టినామని వీడియో కాల్ మీరు ఆ రోజు చూపించి వెంటనే రిమాండ్ రాసి, సోషల్ మీడియా కేసుల మీద 7 సంవత్సరాల లోపు బెయిల్ వచ్చే కేసుల మీద రిమాండ్ రాసి, రిమాండ్కు జైలుకు తీసుకుపోగానే మళ్ళా జైలుకు పోయిందని పత్రికల్లో రాయించిన మీ పోలీస్ అధికారులను డీజీపీ గారు మరి సామాన్యుల పట్ల మాదిట్లో నలిసిరు కదా సార్. ఓకే సార్, మేము పేదోళ్ళం, సామాన్యులం, ఓకే. మరి బండి భగీరథ్ని దాచిపెట్టింది ఎవరు సార్? బండి భగీరథ్ ఫోన్ ఎక్కడుంది సార్? బండి భగీరథ్కి అన్నం ఎవరు పెట్టిర్రు సార్? బండి భగీరథ్ షెల్టర్ ఎవరు ఇచ్చిర్రు సార్? బండి భగీరథ్ 9 రోజులు ఈ పందికొక్కు బండి భగీరథ్ ఎక్కడ దాక్కున్నాడు? ఎవరి సపోర్ట్తో దాక్కున్నాడు? ఈరోజు న్యాయం కోసం మాట్లాడిన ప్రవీణ్ సార్ మీద పర్సనల్ ట్రోలింగ్ చేస్తున్న అందరి మీద మేము పిటిషన్లు ఇస్తున్నాం, అందరి మీద మేము కేసులు పెడుతున్నాం. పోలీసులు ఈ కేసులు కూడా తీసుకోండి. ధన్యవాదాలు.